హాయ్ హలో అందరూ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బాలాజీ టెక్. సో మనం ప్రీవియస్ వీడియోలో మనం వన్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆఫ్ సి లాంగ్వేజ్లో మనం కేస్ సెన్సిటివ్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఈ రోజు వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్ గురించి మాట్లాడబోతున్నాం. అదే బిట్ వైజ్ మ్యానిపులేషన్. ఓకే అండి. సో ముందుగా మనం టాపిక్లో వెళ్లే ముందు మనం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ని అర్థం చేసుకుందాం. తర్వాత మనం ఈ టెక్నికల్ ఎగ్జాంపుల్స్ని మనం క్లియర్గా అర్థం చేసుకుందాం. ఓకే అండి. ముందుగా మనం ఒక కిచెన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ మన కిచెన్ మీలో చాలా మంది చూసే ఉంటారు, రాక్స్. ఇలా రాక్లో మనం చాలా డబ్బాలు అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాం కదా. సో ఏమవుతుంది, ఇలా మల్టిపుల్ డబ్బాలు మెయింటైన్ చేయడం వల్ల ఈ రాక్ అంతా కంప్లీట్గా ఫుల్ అయిపోతుంది. మేనేజ్ చేయడానికి డిఫికల్ట్గా ఉంటుంది. సమ్ టైమ్స్ ఏ డబ్బాలో ఏ ఐటమ్స్ ఉన్నది అనేది కనుక్కోవడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇలా చేయడం వల్ల మనకి చాలా స్పేసెస్ అనేది తీసుకుంటుంది కదా. సో మనకి వేరే ఆప్షన్ ఏంటి లేదా అంటే ఉంది. అదే ఏంటంటే మనలో చాలామంది చూసే ఉంటారు, ఇలా రౌండ్ బాక్సెస్ ఉంటుంది. ఆ రౌండ్ బాక్సెస్లో చిన్న చిన్న డబ్బాలు అనేది ఉంటాయి కదా. సో మన ఇంట్లో చాలామంది పోపు డబ్బా అంటుంటాం, చిన్న చిన్న డబ్బాలు. సో దీంట్లో అన్ని ఐటమ్స్ వేసుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు చూడండి, ఒకే బాక్స్లో ఎన్ని డబ్బాలు మనం పెట్టాం? 1 2 3 4 5 6 7 8 ఇక్కడ. సో ఇది అనేది మనకి మిస్సీగా కనిపిస్తుంది. అదే ఇలా అయితే ఒకే డబ్బాలో అన్ని మెయింటైన్ చేయొచ్చు కదా. మీరు ఇక్కడ 2 పాయింట్స్ని గమనించాలి. ఒకటి, బయట నుంచి చూస్తే ఇది ఒకే డబ్బా, కానీ మనం లోపల నుంచి చూస్తే 8 డబ్బాలు కదా. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, ఇలా ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క డబ్బా మెయింటైన్ చేసే బదులు మనం ఒకే డబ్బాలో అన్ని ఐటమ్స్ వేసుకోవచ్చు. దానివల్ల మనకి స్పేసెస్ అనేది మిగులుతుంది. మనం డైరెక్ట్గా ఈ చిన్న చిన్న డబ్బాలని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేస్తే, మనం ఇప్పుడు మైండ్ డబ్బాతో వర్క్ చేయట్లేదు, డైరెక్ట్గా ఈ చిన్న డబ్బాని యూజ్ చేస్తున్నాం. అంతే కదండి, ఆ డబ్బాలో ఉన్న చిన్న డబ్బాలని యూజ్ చేస్తున్నాం. సో ఇదే కాన్సెప్ట్ అండి. ఇదే కాన్సెప్ట్ మనం టెక్నికల్గా మాట్లాడదాం. సో టెక్నికల్లో వెళ్ళే ముందు ఇంకొక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. రిమోట్ అండి. ఓకే. సో ఇప్పుడు ఏమంటున్నాం అంటే, సపోజ్ ఛానల్ మార్చడానికి ఒక రిమోట్, ఆన్ అండ్ ఆఫ్ చేయడానికి ఒక రిమోట్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేయడానికి ఒక రిమోట్. సో ఇలా ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్క ఆపరేషన్కి ఒక్కొక్క రిమోట్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకి చాలా రిమోట్స్ మేనేజ్ చేయాల్సి ఉంటుంది. అవును కదండి. సో ఇలా చేయడం వల్ల మనకి డిఫికల్టీ ఉంటుంది. సో ఏ రిమోట్ ఏది అని కనుక్కోవడానికి మనకి టైం పడుతుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి లేదా అంటే, అదే ఇప్పుడు మనం చూస్తున్న రిమోట్స్ అండి. సో అన్ని రిమోట్లోనే ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది. ఓకే. ఛానల్ మార్చుకునేది ఉంటుంది. ఓకే. మనం వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి ఉంటుంది. సో దీన్ని కూడా చూస్తే మనం ఇలా అవుట్ సైడ్ నుంచి చూస్తే ఇదంతా ఒకే డివైస్, కానీ దీని మీద చూస్తే మనకి మల్టిపుల్ ఆపరేషన్స్ అనేది ఉంటాయి. ఒక్కొక్క బటన్ అనేది ఒక్కొక్క ఆపరేషన్. ఓకే. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, ఒక్కొక్క బటన్ అనేది ఒక్కొక్క ఆపరేషన్స్ని ఎలా అయితే పర్ఫామ్ చేస్తుందో, అలాగే మనం ఈ బిట్ వైజ్ మ్యానిపులేషన్ అనేది కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ని పర్ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు మనం టెక్నికల్ మాట్లాడదాం. సో ఏం ఇక్కడ మనం చెప్పబోతున్నాం, ఎందుకు మనం ఈ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం అనేది చూద్దాం. సో బిట్ వైజ్ అంటే ఏంటి, మ్యానిపులేషన్ అంటే ఏంటి? బిట్ వైజ్ అంటే కంప్యూటర్లో ఉన్న డేటాని బిట్ బై బిట్ ఆపరేట్ చేయడం, మ్యానిపులేట్ చేయడం. అంటే మ్యానిపులేషన్ అంటే కంట్రోల్ చేయడం, ఆపరేట్ చేయడం. అంటే కంప్యూటర్లో ఉన్న డేటాని బిట్ బై బిట్గా మనం ఆపరేట్ చేయడం, కంట్రోల్ చేయడం. దాన్నే మనం బిట్ వైజ్ మ్యానిపులేషన్ అని అంటున్నాం. సో ముందుగా ఈ టాపిక్లో వెళ్ళే ముందు ఇంకొంచెం మనం ఒక బ్యాక్ స్టెప్కి వెళ్దాం. సో మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం ఒక పాయింట్ గురించి. కంప్యూటర్కి బేసిక్గా ఏ లాంగ్వేజ్ అనేది అర్థమవుతుంది. సో మనం అందరూ డిస్కస్ చేసుకున్నాం. సో కంప్యూటర్కి అనేది మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అనేది అర్థమవుతుంది. అంటే 0 and 1 అనేది కదండి, అంతే కదా. సో మనం ఇప్పుడు ఈ బోర్డు మీద ఏదైతే రాసామో ఇది డైరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే కంప్యూటర్ అనేది అర్థం చేసుకోదు. దీన్ని బైనరీలో కన్వర్ట్ చేశాకే ఇక్కడ ఏమి రాసామనేది అర్థం చేసుకుంటుంది కదా. సో అదే మనం ఇక్కడ అంటున్నాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తున్నాం. బయట నుంచి చూస్తే ఇది ఒకే డబ్బా, కానీ లోపల నుంచి చూస్తే మనం మల్టిపుల్ డబ్బాస్ ఉంటాయని. ఇక్కడ కూడా అంతే. ఈ రిమోట్ని బయట నుంచి చూస్తే ఒకే డివైస్, కానీ దాని మీద చూస్తే మల్టిపుల్ బటన్స్ ఉంటాయి. అంటే ఆ డివైస్ అనేది మల్టిపుల్ బటన్స్తో ఉంటాయి. సో నేను ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ ఎలా అయితే మనం బయట నుంచి ఒకే డబ్బా, లోపల నుంచి మల్టిపుల్ డబ్బాస్
అని అంటున్నామో ఇక్కడ కూడా అంతే అండి. ఇక్కడ కూడా డేటాలో ఉన్న బిట్స్. అర్థమైంది? ఇక్కడ బయట నుంచి చూస్తే ఇది డేటా అండి. డేటా అంటే ఈ డేటా కెన్ బి ఎనీథింగ్, నంబర్స్, ఇమేజెస్, ఏదైనా అవచ్చు. ఆ డేటాని మనం బిట్స్లో కన్వర్ట్ చేస్తున్నాం. అంటే ఆ డేటాని ఎలా బిట్స్లో కన్వర్ట్ చేస్తున్నాం అంటే, సపోజ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడ మనకు ఒక కోడ్ ఉంది 1248 అనే కోడ్. డైరెక్ట్గా మనం ఈ నంబర్స్ని బైనరీలో ఎలా మార్చుకోవాలనేది. సో ఇప్పుడు ఈ నంబర్ అనేది ఉందండి, ఇది ఒక డేటా. ఓకే, ఈ నంబర్ని మనం బైనరీలో మారిస్తే ఎలా వస్తుంది? 000 అండ్ 1. నంబర్ 2ని బైనరీలో మారిస్తే 0010. అలాగే 3ని మారిస్తే 0011, 4ని మారిస్తే 0100 ఎట్సెట్రా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ నంబర్స్ అనేది ఇక్కడ మనం ఎలా అయితే బయట నుంచి చూస్తే ఒక డబ్బా అంటున్నామో సేమ్ కాన్సెప్ట్ అండి. ఈ లోపల మనం ఎలా అయితే మల్టిపుల్ డబ్బాస్ అంటున్నామో ఇవ్వండి. సో ఈ నంబర్లో ఉన్న బిట్స్, ఈ డబ్బాలో ఉన్న చిన్న చిన్న డబ్బాలని ఎలా అంటున్నామో ఈ నంబర్లో ఉన్న బిట్స్ అని అర్థం. ఓకే అండి. సో మనం నంబర్ని మనం బైనరీగా కన్వర్ట్ చేస్తున్నాం. డైరెక్ట్గా మనం నంబర్తో వర్క్ చేయకుండా ఇలా మనం బైనరీతో వర్క్ చేస్తున్నాం. ఓకే అండి. సో అదే అండి బిట్ వైజ్ మ్యానిపులేషన్ అంటే. కంప్యూటర్ ఏ భాషను అర్థం చేసుకుంటుంది? మిషన్ లెవెల్ లాంగ్వేజ్ని, అంటే బైనరీ లాంగ్వేజ్ని, అంటే 0 and 1ని. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా కంప్యూటర్ ఏ భాషనైతే అర్థం చేసుకుంటుందో దాంతోనే మనం వర్క్ చేయబోతున్నాం. అందుకే మనం ఇక్కడ బిట్స్ అని అంటున్నాం. ఓకే అండి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. సపోజ్ మనం 8051 ఒక మైక్రో కంట్రోలర్ యూనిట్ ఉందనుకోండి. సో మనం ఈ 8051 గురించి మనం అప్కమింగ్ వీడియోలో నీట్గా డిస్కస్ చేసుకుందాం. ప్రస్తుతానికి ఇది ఒక మైక్రో కంట్రోలర్ యూనిట్. ఓకే అండి. సో ఈ మైక్రో కంట్రోలర్ యూనిట్కి మల్టిపుల్ పిన్స్ అనేది ఉంటాయి. ఓకే అండి. ఒక్కో పిన్ని ఒక్కో బిట్కి అసైన్ చేసి ఒక ఎల్ఈడిని ఆన్ అండ్ ఆఫ్ చేయాలనుకోండి, ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. ఒక బిట్ని ఆన్ అనేదానికి ఇంకో బిట్ని ఆఫ్ అనేదానికి అసైన్ చేసి మనం ఎల్ఈడిని ఆన్ ఆఫ్ అని ఆపరేట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేస్తే మనం నంబర్స్తో వర్క్ చేయట్లే, అంతేదండి. మనం నంబర్స్తో వర్క్ చేయట్లే. ఆ నంబర్స్ని మనం బైనరీగా మార్చి ఇక్కడ 4 బిట్స్ వచ్చాయి కదా, ఈ 4 బిట్స్ని ఒక్కొక్క ఆపరేషన్స్కి మనం అసైన్ చేసుకోవచ్చు. ఓకే అండి. సపోజ్ దీన్ని ఒక ఆపరేషన్కి, దీన్ని ఒక ఆపరేషన్కి, దీన్ని ఇంకో ఆపరేషన్కి, దీన్ని ఇంకో ఆపరేషన్కి మనం యూజ్ చేసుకొని 4 బిట్స్తో 4 ఫంక్షనాలిటీస్ని మనం ఆపరేట్ చేయొచ్చు. ఓకే అండి. అది కాన్సెప్ట్ అండి. సో మరి ఈ బిట్ వైజ్ మ్యానిపులేషన్ని మనం ఎలా ఆపరేట్ చేస్తాము అంటే, ఇక్కడ మనకి కొన్ని టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనేది మనకి ఈ కాన్సెప్ట్లో ఉన్నాయండి. అవే బిట్ వైజ్ అండ్, బిట్ వైజ్ ఆర్, బిట్ వైజ్ ఎక్స్ఆర్, అలాగే నాట్, ఇంకోటి బిట్ వైజ్ ఎక్స్నార్ అనేది కూడా ఉంది. ఓకే అండి. సో ఈ ఆపరేటర్స్ని యూజ్ చేసుకొని మనం కంప్లీట్గా బిట్స్ని ఆపరేట్ చేస్తాం. ఓకే అండి. చాలా సింపుల్ కాన్సెప్ట్ అండి. ఇంకొకటి, ఈ బిట్ వైజ్ మ్యానిపులేషన్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే, కంప్లీట్గా మనం లో లెవెల్ లాంగ్వేజ్తో వర్క్ చేస్తున్నప్పుడు, అలాగే ఎంబెడెడ్ సిస్టమ్తో వర్క్ చేస్తున్నప్పుడు ఈ బిట్ వైజ్ మ్యానిపులేషన్ అనేది చాలా యూజ్ అవుతుంది. అంతే కదండి. ఇప్పుడు మనం మైక్రో కంట్రోల్తో వర్క్ చేయాలంటే మనకి కంప్లీట్గా ఈ బిట్ వైజ్ ఆపరేటర్ని ఎలా హ్యాండిల్ చేయాలనే కాన్సెప్ట్ని తెలిస్తేనే మనకి దీంతో వర్క్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే అండి. సో అది ఇక్కడ నేను కొన్ని ఆపరేటర్స్ చెప్పాను కదా. సో దీన్ని మనం గేట్స్ అని కూడా అంటాం, లాజిక్ గేట్స్ అని అంటాం. ఓకే. సో అండ్ గేట్, ఆర్ గేట్, ఎక్స్ఆర్ గేట్, నాట్ గేట్ అని అంటాం. ఓకే అండి. సో ఇప్పుడు ఈ లాజిక్ గేట్స్ మధ్య ఏంటి డిఫరెన్సెస్ అని మనం విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో క్లియర్గా అర్థం చేసుకుందాం. ఓకే అండి. ముందుగా అండ్ గేట్. సో అండ్ గేట్ అంటే చాలా సింపుల్ అండి. ఏమంటున్నాం అంటే, సపోజ్ మనం బైక్ని ఆన్ చేయాలనుకోండి. సో మనం ఏమేమి కండిషన్ చెక్ చేస్తాం? ముందుగా కీ ఉండాలా, తర్వాత కీ ఇగ్నిషన్ ఆన్ చేయాలా, తర్వాత పెట్రోల్ అనేది ఉండాలా కదా. ఎప్పుడైతే ఈ కండిషన్స్ అనేది ట్రూ అవుతుందో అప్పుడే బైక్ అనేది ఆన్ అవుతుంది కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ ఓట్ ఎలిజిబిలిటీ అవ్వాలంటే ముందుగా ఏజ్ అనేది 18 years ఉండాలా, తర్వాత ఆ అబ్బాయి అనేది స్పెసిఫిక్ విలేజ్కే సంబంధించిన వాళ్ళు ఉండాలా. ఎప్పుడైతే ఈ 2 కండిషన్స్ ట్రూ అవుతుందో అప్పుడే ఓట్ వేయడానికి ఎలిజిబిలిటీ అని అర్థం కదా. సో సేమ్ లాజిక్ అండి, సేమ్ లాజికే మనం ఇక్కడ అండ్ గేట్లో అప్లై చేస్తున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే, ముందుగా 2 ఫాల్స్ అయినాయి కాబట్టి
ఫాల్స్, అంతే కదండి. కీ లేకున్నా బైక్ ఆన్ అవ్వదు, పెట్రోల్ లేకున్నా బైక్ ఆన్ అవ్వదు. ఇంకొక ఎగ్జాంపుల్ 0 and 1 అంటే కీ లేదు కానీ పెట్రోల్ ఉంది, అయినా బైక్ అనేది ఆన్ అవ్వదు. 1 0 అంటే కీ ఉంది కానీ పెట్రోల్ లేదు కాబట్టి బైక్ అనేది ఆన్ అవ్వదు. ఓకే, ఇప్పుడు కీ ఉంది, పెట్రోల్ ఉంది కాబట్టి బైక్ అనేది ఆన్ అయింది. ఓకే అండి, ఇదే అండి అండ్ గేట్ అంటే. ఇప్పుడు ఆర్ గేట్ చూద్దాం. ఆర్ గేట్ అంటే ఇక్కడ ఏమంటున్నాడు అనేది మనం ఇంకొక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. ఓకే అండి, సో ఆర్ గేట్లో వచ్చేసి సపోజ్ మన మొబైల్ ఫోన్ ఉందండి. ఓకే, సో మొబైల్ ఫోన్కి ఇక్కడ పాస్వర్డ్ పెట్టాము, తర్వాత ఫింగర్ ప్రింట్ ఉంది. ఓకే, కన్సిడర్ పాస్వర్డ్ అండ్ ఫింగర్ ప్రింట్ ఎగ్జాంపుల్. సపోజ్ మనం మొబైల్ని అన్లాక్ చేయాలనుకోండి, పాస్వర్డ్ లేదు, ఫింగర్ ప్రింట్ లేదు కాబట్టి మొబైల్ అనేది అన్లాక్ అవ్వదు కదా. ఇప్పుడు పాస్వర్డ్ లేదు కానీ ఫింగర్ ప్రింట్ ఉంది, మొబైల్ అనేది అన్లాక్ అయింది కదా. నెక్స్ట్ పాస్వర్డ్ ఉంది కానీ ఫింగర్ ప్రింట్ లేదనుకోండి, అయినా కూడా మొబైల్ అన్లాక్ అయింది. ఈసారి పాస్వర్డ్ ఉంది, ఫింగర్ ప్రింట్ ఉంది, అయినా అన్లాక్ అయింది కదండి. సో ఇదండి. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం చూద్దాం. సపోజ్ ఒక డోర్ని ఓపెన్ చేయాలనుకోండి, సపోజ్ కన్సిడర్ హౌస్ డోర్ని ఓపెన్ చేయాలి, కానీ మనం ఇక్కడ ఒకటి రిమోట్ ద్వారా ఓపెన్ చేస్తున్నాం, ఇంకోటి మాన్యువల్ కీ ద్వారా ఓపెన్ చేస్తున్నాం. సేమ్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు రిమోట్ లేదు, మాన్యువల్ కీ లేదు, డోర్ అనేది ఓపెన్ అవ్వదు కదా. రిమోట్ లేదు బట్ మాన్యువల్ కీ ఉంది, డోర్ అనేది ఓపెన్ అయింది. ఓకే, రిమోట్తో ఓపెన్ చేస్తున్నాం కానీ ఈసారి మన దగ్గర మాన్యువల్ కీ లేదు, అయినా డోర్ ఓపెన్ అయింది. నెక్స్ట్ టైము రిమోట్తో లేదా కీస్తో ఓపెన్ చేసిన డోర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే అండి, ఇదండి ఆర్ గేట్. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ఆర్ గేట్. సో ఎక్స్ఆర్ గేట్ అంటే ఇది కూడా చాలా సింపుల్ అండి. కన్సిడర్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన ఇంట్లో ఒక బల్బ్ని 2 స్విచెస్ ద్వారా ఆపరేట్ చేయాలనుకోండి, అప్పుడు దాని బిహేవియర్ ఎలాంటిది అనేది మనం చూద్దాం. సపోజ్ ఇది స్విచ్ 1, ఇది స్విచ్ 2, ఇది అవుట్పుట్. ఓకే, సపోజ్ ఇప్పుడు 2 స్విచెస్ సేమ్ పొజిషన్లో ఉన్నాయనుకోండి, అంటే ఆఫ్ పొజిషన్లో ఉన్నాయనుకోండి, అప్పుడు బల్బ్ అనేది ఆఫ్ స్టేట్లోనే ఉంటుంది. ఓకే, సపోజ్ ఏ ఒక్క స్విచ్ ఆఫ్ స్టేట్లో ఉండి ఇంకొక స్విచ్ ఆన్ స్టేట్లో ఉందనుకో, బల్బ్ అనేది ఆన్ అవుతుంది. అలాగే వైస్ వర్సా, ఒక స్విచ్ ఆన్లో ఉండి ఇంకో స్విచ్ ఆఫ్లో ఉంటే అయినా బల్బ్ అనేది ఆన్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ సేమ్ స్విచెస్ వేరే డైరెక్షన్లో ఉంటే ఆఫ్ అవుతుంది. సో ఇక్కడ ఏమంటున్నా అంటే 2 స్విచెస్ అనేది ఐదర్ ఆఫ్ స్టేట్లో ఉన్నా ఆఫే, ఐదర్ ఆన్ స్టేట్లో ఉన్నా ఆఫే. ఏదో ఒక స్విచ్ ఆపోజిట్ స్టేట్లో ఉంటే అప్పుడు అది ఆన్ అనేది జరుగుతుంది. ఓకే అండి, అదే ఎక్స్ఆర్ గేట్. దీనికి ఆపోజిటే ఎక్స్నార్ గేట్ అని ఒకటి ఉందండి. ఓకే, ఎక్స్నార్ గేట్ ఇది కూడా సేమ్ అండి. ఇది కూడా సేమ్ ఎగ్జాంపుల్ 0 0. ఇది ఏమంటున్నాం అంటే సేమ్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఎలా అయితే 2 స్విచెస్ ఆపోజిట్ స్టేట్లో ఉంటే ఆన్ అవుతుంది అని అంటున్నాం కదా, బట్ ఇక్కడ రివర్స్ కేస్ అండి. 2 స్విచెస్ ఆపోజిట్ స్టేట్లో ఉంటే ఆఫ్, 2 సేమ్ పొజిషన్లో ఉంటే ఆన్ అనమాట. జస్ట్ లాజిక్ మాత్రమే డిఫరెన్స్ అనమాట. ఇక్కడ 2 స్విచెస్ డిఫరెంట్ పొజిషన్లో ఉంటే ఆన్ అవుతుంది, ఇక్కడ 2 స్విచెస్ డిఫరెంట్ పొజిషన్లో ఉంటే ఆఫ్ అవుతుంది, అంతే. సో అదే అండి ఎక్స్నార్ ఎక్స్ఆర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నాట్ గేట్. సో ఇది కూడా చాలా సింపుల్ అండి. కన్సిడర్ మన ఇంట్లో ఇనిషియల్గా బల్బ్ అనేది ఆఫ్లో ఉందనుకోండి, తర్వాత మనం ఆన్ చేసుకుంటాం. ఒకవేళ ఆన్లో ఉంటే తర్వాత ఆఫ్ చేసుకుంటాం. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో మన మొబైల్లో సైలెంట్ మోడ్ ఉంది కదండి. సో ఎప్పుడైతే సైలెంట్ మోడ్ అనేది ఆఫ్ చేస్తామో సౌండ్ అనేది వస్తుంది. ఓకే, ఎప్పుడైతే సైలెంట్ మోడ్ని ఆన్ చేస్తామో సౌండ్ అనేది రాదు కదండి. సో ఇదండి. సో
ఐ హోప్ ఇప్పుడు మీకు బిట్ వైజ్ మ్యానిపులేషన్ అంటే ఏంటి అనేది విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో అర్థమైందని అనుకుంటున్నా. సో మనం మిగిలిన ఫీచర్స్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందామండి. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.